మన దేశంలో మనకి వరల్డ్ కప్ కావాలి, అలాగే ఒలింపిక్స్లో మెడల్స్ కావాలి. కానీ దాని వెనుక ప్లేయర్స్ కష్టం ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, అలాగే బాధ కూడా ఉంటుంది. దాని గురించి ఎవరో ఆలోచించరు. కానీ మన తర్వాతి ఐడియా బాజ్ వాళ్ళు ఆ బాధని అర్థం చేసుకున్నారు, పరిష్కారం కనిపెట్టారు. ఇప్పుడు ఆ ప్లేయర్స్కి ఆ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి విక్రమ్ ఇంకా మునీష్కి. విక్రమ్ ఇంకా మునీష్, మిమ్మల్ని మా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తుంటేనే తెలుస్తోంది మీరు చాలా ఫిట్ గా ఉన్నారని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా ఫిట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఇది ఎలా ప్రారంభించారో మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం. ముందు ఒక విషయం చెప్పండి, మీరిద్దరు కో ఫౌండర్సా? అవును. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి? మీరు ఫ్రెండ్సా లేక కో ఫౌండర్సా? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బంధం ఫ్రెండ్షిప్ గా మారింది, ఆ తర్వాత బిజినెస్ పార్ట్నర్ అయ్యా. మీ ఇద్దరి మధ్య బంధుత్వం ఏంటి? యాక్చువల్గా నా సిస్టర్ ఇన్ లాకి హస్బెండ్ ఇతను, సో ఆ విధంగా మా మధ్య రిలేషన్షిప్ ఉంది. అంటే తోడళ్ళు. సరే, ఈ బిజినెస్ మీరు ఎంతకాలంగా చేస్తున్నారు? మేము ఈ కంపెనీని 2023 మిడ్లో స్టార్ట్ చేసాం. అలాగే 24లో మా ప్రోడక్ట్ బాగా మార్కెట్లోకి వచ్చింది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. టైటన్స్ ఫిట్నెస్ గురించి నాకు ఒక ప్రాస గుర్తుకొస్తుంది. గుడ్ ఫిట్నెస్ ఇస్ నాట్ అబౌట్ బీయింగ్ బెటర్ దెన్ సంబడి ఎల్స్, ఇట్స్ యాక్చువల్లీ అబౌట్ బీయింగ్ బెటర్ దెన్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎస్టర్డే. ఈ మంచి ఫిట్నెస్ కోసం మనం ఏమేమి చేస్తున్నాం? కాస్ట్లీ షూస్, ఇంకా ఇంట్లో చాలా ప్రోటీన్ షేక్స్ పడి ఉన్నాయి, ఇంకా జిమ్ మెంబర్షిప్, రైట్? కానీ ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం గుర్తించట్లేదు. అండ్ దట్ ఈస్ రికవరీ అండ్ రిలీఫ్. మీరు బాక్సింగ్ చూసుంటారు. బాక్సింగ్ లో 2 రౌండ్లకు మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. ఒకవేళ రేపటి నుండి ఆ గ్యాప్ లేదనుకోండి, ఆ బాక్సర్ పంచ్ ఇవ్వడానికి ముందే పడిపోతాడు. రికవరీ కూడా అలాగే ఉంటుంది. ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ. మీరు కమ్బ్యాక్ ఇవ్వచ్చు, అలాగే బెస్ట్ కూడా ఇవ్వచ్చు. సో టైటన్స్, ఐఎమ్ విక్రమ్ అండ్ దిస్ ఇస్ మై కో ఫౌండర్ మునీష్. మా ఇద్దరికి స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ అంటే పిచ్చి. అందుకే మేము ముందు తీసుకొస్తున్నాం అప్ యువర్ ఫిట్. ఇది ఇండియాలోనే ఫస్ట్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ రికవరీ అండ్ రిలీఫ్ బ్రాండ్. ఇది చెప్పాలంటే స్పోర్ట్స్ కమ్యూనిటీ మరియు అథ్లెట్స్ కోసం మేము చేసాం. టైటన్స్ అప్ యువర్ ఫిట్నెస్ లో మాకు ఒకే ఒక లక్ష్యం ఉంది. మీ ఫిట్నెస్ లో వచ్చే ప్రతి సమస్యలోనూ బాధలోనూ మేము వెంటనే తొలగించాలనుకుంటున్నాం. మా ప్రోడక్ట్స్ అందువల్లనే న్యాచురల్ ఇంగ్రీడియంట్ బేస్డ్ ప్రోడక్ట్స్, టాపికల్ గాను అలాగే ఎఫెక్టివ్ గాను ఉంటాయి. మీరు గేమ్ ఆడుతున్నారు, చాలా ఇంపాక్ట్ వల్ల మీకు పెయిన్ వచ్చింది అనుకోండి, నొప్పితో మాత్రం ఆగిపోకండి. అప్ యువర్ ఫిట్నెస్ యొక్క క్రయో స్ప్రే మీకు వెంటనే ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. మీతో ఏముంటుందంటే గెట్ బ్యాక్ ఇన్ టు యువర్ గేమ్. మీరు గేమ్ ఆడుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఒకవేళ మీకు గానీ కూల్ డౌన్ అయ్యే టైం వచ్చింది అంటే మీరు మీ మజిల్స్ తోటి ఇంతటితో ఆగిపోకు. అప్ యువర్ ఫిట్ క్రయోజెల్ లోపల ఏముంటుంది అంటే మెంథాల్ అలాగే పసుపు ఉపయోగాలు కూడా ఉంటాయి. మిమ్మల్ని కూల్ డౌన్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ నీడ్ చాలా ఎక్కువగానే ఉంది. ఈ రోజు మీ మజిల్స్ నిద్రపోతున్నాయి, మీరు చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నారు అంటే ఈ రోజు ఎక్సర్సైజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. అప్పుడు కూడా ఆగిపోకండి. అప్ యువర్ ఫిట్ థర్మోజెల్ వల్ల గన్పురా బెనిఫిట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. అది మీ ఒంట్లో సోర్నెస్ ని బాగా తగ్గించి నిన్న చేసిన ఎక్సర్సైజ్ ని ఈ రోజు కూడా మీతో చేయిస్తుంది. సో టైటన్స్, ప్రోడక్ట్స్ గురించి మనం చాలా మాట్లాడేశాం. మీరు ప్రోడక్ట్స్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారు. అదేంటంటే మా ఈ ప్రోడక్ట్స్ అన్ని మా బ్రాండ్ అంబాసిడర్ లేకుండా ఇది ఎక్కడికి వెళ్ళదు. మా బ్రాండ్ అంబాసిడర్ చాలా పెద్ద ఫేమస్ వ్యక్తి. ఆయన చేసే ఫీల్డింగ్ల వల్లే ఆయన ఫేమస్ అయ్యారు. అమేజింగ్ క్యాచెస్ కి ఆయన మారిపోయారు. ఇంకా ఎన్జీబా యొక్క వరల్డ్ కప్ రన్అట్ అది మీకు గుర్తుంటుంది. సో వితౌట్ ఫర్దర్ డు మేము ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాం అప్ యువర్ ఫిట్ ఒక ప్రోడక్ట్, అలాగే బ్రాండ్ అంబాసిడర్ కూడా. నమస్కారం ఎవ్రీవన్. Thank you. Thank you. I was just about to say na peru Jonty, but I guess everybody really has the information. As a cricket player, I was run out for very difficult catches. But I tell you what, Titans, today, with these founders, with our product, their pitch is gonna be very easy catch for you. Padandi veldam. Let's go. The ball is now in your court. Wow. Thank you.
Jonty, welcome to the show. Thank you. How did you get associated to the brand? I was playing international masters in T20 tournament, and my hand swings, my cough, little bit of strains. The timing was perfect. When I met these two gentlemen, they were showing me the products, and then got to use it in the first hand. Because there was a great story. I was been a big fan of Made in India, especially when innovated science, packing up, real quality product. And there's up interesting, we have a 15-year-old son who just did a knee operation and he started using the products too. So from that perspective, from the family, we are all in all together. So Titus, we already have a use case here. As you said, bad by science, sir. This category is a very functional category. What is the significance of integrating Ayurveda? ఒక్క నిమిషం ప్రియాంక. మీ ప్రశ్నలు అలాగే వీళ్ళ సమాధానాలు తర్వాత మాట్లాడుకుందాం. అది ఏంటంటే జాంటీ ఈస్ హియర్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాప్ మై సెల్ఫ్ బికాస్ ఈస్ వాట్ దట్ ఐకానిక్ రన్అట్ ఈస్ నోన్ టు ద హోల్ వరల్డ్. Have you gonna say it? Yeah, What? can we just see it? Over here. Yeah, can we see here? Sure, no problem. Yeah. Pressure's on me. Now, Jonty, you try. ఓకే జాంటీ కమాన్ కొట్టండి. What? Throwing on to it. ఇండియా వాళ్ళని కూడా వరల్డ్ కప్ లో ఇలాగే రన్అట్ చేశారు. Thank you very much for doing this with us and being here on the stage. Thank you. Bye. See you later. Thank you, guys. Thank you, Jonty. Thank you very much. సరే ఇక బిజినెస్ గురించి మాట్లాడదాం. Can we see the products? Yes. Sure. Yes. Thank you. సార్ ఈ కలరింగ్ చాలా బాగుంది, ప్యాకేజ్ చాలా బాగుంది. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గుడ్. ఐ థింక్ ప్రోడక్ట్ నేను చూశాను, దాంట్లో నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఒకవేళ సింగిల్ లైన్ లో మీ ప్రపోజిషన్ ఏంటో చెప్పాలంటే ఇస్ ఇట్ సైన్స్ ఆర్ ఇస్ ఇట్ ఆయుర్వేద? మీ ప్రోడక్ట్ లో ఆయుర్వేదిక్ సిగ్నిఫికెన్స్ ఏముందో నేను తెలుసుకోవాలి. మాకొక ప్రపోజిషన్ ఉంది, దాన్ని మేము ఆ పిక్చర్లో కూడా చెప్పాం. టు అన్స్టాప్ ద పీపుల్ హూ వుడ్ లైక్ టు లీడ్ అండ్ యాక్టివ్ లైఫ్. అందువల్ల మేము ఒట్టి ఆయుర్వేదం మాత్రమే కాదు, దాంతోపాటు సరైన మిక్చర్స్, ఇండియన్ స్కిన్, అలాగే ఇండియన్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాన్ని మేము డెవలప్ చేసాం. సో ఆయుర్వేద పార్ట్ ఇందులో కూడా ఉంది, స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. ఉదాహరణకి సర్పాక్టాన్స్, ఉమాక్టాన్స్ ఉన్నాయి. వీటన్నిటిని వాటితో కలిపేసి ఇండియా కోసం మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ తీసుకొచ్చాం. మీరు స్పోర్ట్స్ మార్కెట్లో ఈ స్పోర్ట్స్ రికవరీ ఇంకా పర్ఫార్మెన్స్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఆ మార్కెట్ సైజ్ ఎంతో తెలుసుకోవచ్చా? డికత్లాన్ అది ఒక స్పోర్ట్స్ ఒక రిటైల్ చైన్. గత సంవత్సరం 5,000 కోట్ల వరకు క్రాస్ అయింది. అది కూడా అన్ని సిటీస్ లోనూ కాదు, చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న 20 సిటీస్ లో నుండి. డికత్లాన్ ఒక 5,000 కోట్లు. అది ఎందుకంటే 1.5 ఇండియా ప్రజలు మన దేశంలో కొంతమంది జిమ్ కు వెళ్తారు అండ్ అమెచ్యూర్ రన్నింగ్ చేస్తున్నారు, లేదంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ 1.5 ప్రజలు 3 నుండి 4 కోట్లు అవ్వబోతుంది. అర్జున్, మనకి ఇది పెద్ద ఆపర్చునిటీ అవుతుంది, ఎందుకంటే కొంతమంది డిఫరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే అథ్లీట్స్ మీ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నారని చెప్పారు. అవుట్ సైడ్ ఆఫ్ అమెచ్యూర్ అథ్లీట్స్ అంటే నాలాంటి వాళ్ళు కాకుండా ప్రొఫెషనల్ అథ్లీట్స్ వాళ్ళు యూజ్ చేసి మీకు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు? సార్ ని చూసారంటే గత 3 నెలలుగా మాతో పాటే ఉంటున్నారు. కానీ దానికి ముందు మేము చాలా ఫుట్బాల్ టీమ్స్, రన్నింగ్ టీమ్స్ తో పనిచేసాం. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా మేము ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో తీసుకున్నాం. నేను ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాను. అది నాకు మునిసారే నాకు ఇచ్చారు. మా జెల్ చాలా పవర్ఫుల్ గా ఉంది, అలాగే ఎఫెక్టివ్ కూడా. కానీ ఫుట్బాలర్స్ ఆ జెల్లుని యూజ్ చేసేటప్పుడు వాళ్ళ చేతుల్లో చెమటలు పట్టాయి. మాకు తెలిసింది ఏమిటంటే ఆ జెల్ యొక్క థిక్నెస్ అది ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని. ఆ తడి వల్ల స్లిప్ అవుతుంది. మునిసార్ యొక్క ఎక్స్పర్టీస్ వల్ల ఆ ఫీడ్బ్యాక్ ని మేము 3 నెలల్లో మేము దాన్ని టర్న్ అవుట్ చేయగలిగాం. ఇందులో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ప్రోడక్ట్స్ ని ఎలా యూజ్ చేయాలో తెలిసి వచ్చింది. ఆ తర్వాత ప్రోడక్ట్ లో చిన్న చిన్న మార్పుల్ని ఎలా తీసుకురావచ్చు, మీకు నాకు ఈ ప్రోడక్ట్ ఉపయోగపడేలా ఉండాలనుకున్నాను. నేను తెలుసుకున్నది ఏమిటంటే మీ ప్రోడక్ట్స్ సూపర్ఫిషియల్లీ పెయిన్ రిలీఫ్ ఇస్తుందా,
లేదంటే ఏదైనా రూట్ కాస్ట్ని సాల్వ్ చేస్తుందా? అనుపమ్ సార్ థ్యాంక్ యూ. మీరు అడుగుతున్న పాయింట్ని నేను ఇంతకుముందే చెప్దాం అనుకున్నాను, కానీ ఈ రోజుల్లో ఎవరైతే వాళ్ళ లైఫ్ని యాక్టివ్గా రెగ్యులర్గా నడపాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బాగా తెలుసు నేను క్యూర్ దాకా వెళ్ళకూడదు, ప్రివెన్షన్ బ్యాన్లోనే నేను కాపాడుకోవాలని అనుకుంటాను. సో మా ప్రోడక్ట్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మెంతాల్ ఉంది, వింటెగ్రీన్ ఉంది. ఇది మీ స్కిన్ లోపల చాలా స్పీడ్గా అబ్జర్వ్ చేయగలదు, అలాగే మీ బ్లడ్ ఫ్లో స్లో లేదంటే ఫాస్ట్ చేయగలదు, అలాగే మీ పెయిన్ రిలీఫ్ రిక్వైర్మెంట్ ఏంటో అలా చేస్తుంది. ఇట్స్ మోర్ ప్లెసివో, యాక్చువల్లీ ఇట్స్ హ్యావింగ్ ఏ ఎఫికసీ. సో ఇందులో చాలా సైన్స్ థింకింగ్ ఉంది, ప్రయత్నిస్తున్నాం, మీ సపోర్ట్ మాకు కావాలి. సరే, ఇప్పుడు ఈ విషయంలో మార్కెట్ డిమాండ్ తెలుసుకుందాం. మన దగ్గర ఆడియన్స్ ఉన్నారు, స్టూడియో ఆడియన్స్. వాళ్ళ ద్వారా మీ ప్రోడక్ట్కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో మనం తెలుసుకుందాం. ఎస్ సార్ నో బటన్ నొక్కి మాకు తెలియజేయండి. మీ టైం స్టార్ట్ కాబోతోంది. మీరెంత బెట్ చేస్తారు? 85. 92, 92, 92. 89 అంటే 90% జనానికి ఇది చాలా అవసరం అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో I మచ్. said 85. 92 అని నేను చెప్పాను కదా. ఓకే, మీరు మళ్ళీ ఒకసారి మీ ఆస్క్ ఏంటో చెప్పండి. మా టైటిల్స్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? టైటన్స్ అదేంటంటే మేము ఇక్కడ 58 lakhsలో 2% అనే ఆస్క్తో మేము వచ్చాం. ఇప్పటి వరకు మాకు మీ సేల్స్ ఫిగర్ ఐడియా ఎంత అన్నది తెలియలేదు. మేము 15 lakh rupees సేల్ చేసాం. అండ్ మా మంత్ ఆన్ మంత్ గ్రోత్ ఏంటంటే ఆ గ్రోత్ 40% వరకు ఉండేది. ఇదే మా కరెంట్ నంబర్స్. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారా? ఎస్, ఓకే. మా ఒక బర్న్ ఆన్ మంత్లీ రేట్ రఫ్లీ 13 నుంచి 14 లక్షల వరకు ఉంది. అందులో అప్రాక్సిమేట్లీ సగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు శాలరీ, ఇంకా మిగతా 2 to 3 lakhs వాట్ వీఆర్ స్పెండింగ్ మేము పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో స్పెండ్ చేస్తున్నాం. విక్రమ్, నా దగ్గర 2.1 15 లక్షలు మీ సేల్ అని చెప్పారు. ఏ ఛానల్ నుంచి ఎంత సేల్ వస్తుందో చెప్పగలరా? ఖచ్చితంగా దాదాపు 30% సేల్ జరుగుతున్నది మా .com నుంచి వస్తుంది. మాకు అమెజాన్ నుండి 35 నుంచి 40% వరకు బిజినెస్ వస్తుంది. ఆ తర్వాత కానీ మిగతా 15% క్విక్ కామర్స్. చెప్పాలంటే అది ఇప్పుడే మొదలైంది. రీటైల్ లో మేము చిన్న పైలట్ ని మొదలు పెట్టాం, అక్కడ నుంచి ఒక 10% వస్తుంది. అండ్ మీ మార్కెటింగ్ స్పెండ్ అమెజాన్, మిగతా మెటా అండ్ డిజిటల్ గూగుల్లో ఎంత ఉంది? నేను మార్కెటింగ్ స్పెండ్ లో 4 లక్షలు వేశాను. అండ్ అమెజాన్ ఇంకా మెటా అండ్ గూగుల్ అందులో 90,000 నుండి 60,000 వరకు అమెజాన్ లో ఉంది. 3 నుంచి 3.5 లక్ష. అంటే మీకు 3.5 లక్షలు మెటాకే ఖర్చు అవుతుందంట. అయితే వెబ్సైట్ లో మీ రిపీట్ రేట్ ఎంతో మాకు ఇప్పుడు చెప్పండి. 27 నుంచి 28% రిపీట్ రేట్ ఉంది. దాని టైం పీరియడ్ ఎంత? అది మా గత 6 నెలల రిపీట్ రేట్. మునిష్ గారు, Very మొదటిసారి nice. ఇద్దరు ఒకేసారి బజర్ నొక్కారు. చెప్పండి ప్రియాంక, చేతులు కలుపుతారా? మీరు ఇప్పుడు ఎక్కడైనా ఫండ్స్ రేస్ చేశారా? మేము ఒక ఫండ్ రైజ్ చేస్తూ ఉన్నాం. దానికి రిలేటెడ్ గానే మేము ఈ వాల్యుయేషన్ తీసుకొచ్చాం. గత సంవత్సరం ముందు మేము ఫండ్ రైజ్ చేసాం. మీ లాస్ట్ వాల్యుయేషన్ ఎంత? మా లాస్ట్ రౌండ్ వాల్యుయేషన్ అర్జున్ సార్ పోస్ట్ మనీ 17.5 crores. ఒకవేళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5x లో చూసినా ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ 25 lakhs at 10 crore valuation. I will also be willing to put 25 lakhs with Yeah. Priyanka. సో ముందు అర్జున్ అండ్ ప్రియాంక థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ మేము మొదటి రౌండ్ లో ఆల్రెడీ 17.5 పైగా రైస్ అయింది. ఆ ఒక మొదటి రౌండ్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి కూడా మేము సజెషన్ తీసుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళ ఫీల్డ్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. మేము ఏమనుకుంటున్నాం అంటే ఒకవేళ మేము ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసామంటే వాళ్ళకి పెద్దగా అన్యాయం చేసినట్టు ఉంటుంది. With a heavy heart, we will not able to do. We will have to gracefully decline, but we are open to listen to other titles. వాల్యుయేషన్ ఒకవేళ నేను ఆఫర్ ఇవ్వాలంటే నేను సేమ్ వాల్యుయేషనే ఇస్తాను. ఐ విల్ నాట్ ఏబుల్ టు డూ హ్యాండ్ షేక్, బట్ ఐ లవ్ ద బ్రాండ్, Thank you very much, sir. లవ్ ద ప్యాషన్ అండ్ ప్రోడక్ట్ ని సపోర్ట్ చేయడానికి ఎటువంటి సహాయం కావాలన్నా నేను రెడీ. Thank you so much. Thank you so సందేశ్ much. గారు, మీరు ఈ వాల్యుయేషన్ మీరు యాక్సెప్ట్ చేస్తుంటే ఆఫ్టర్ దిస్ 3 నేను జిమ్మి ఇందులో జాయిన్ అయ్యేవాళ్ళం. బట్ వీ రెస్పెక్ట్ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అడ్వైజర్స్ ఉంటారు. Yes, sir. దే విల్ టేక్ యూ 2000 crore జర్నీ అని మీరు అనుకుంటే ఐ విష్ ఆల్ ద బెస్ట్. అనుపమ్ గారు, మీ డెసిషన్ కూడా ఇదేనా? సి ఎలా చూడండి, అందరూ టైటాన్స్
ఒకే వాల్యుయేషన్ లో అగ్రి చేస్తున్నారు. ఈ టైటన్స్ యొక్క వాల్యుయేషన్ నుంచి ఎక్కువ చేయడం సరికాదు అనిపిస్తుంది. అందుకని నేను మీకు రికమెండ్ చేయదలిచింది ఏమిటంటే, మా టైటన్స్ 5 అందరూ మీ ప్యాషన్ గురించి, మీ ప్రోడక్ట్ చూసి చాలా సంతోషిస్తున్నాం. ఒకవేళ టైటన్స్ 5 ఒకటిగా చేరి మీతో హ్యాండ్ షేక్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే, మీరు ఈ టైటన్స్ కోసం ఈ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా బెస్ట్ ఆఫర్ ఇవ్వగలరా? ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టయితే మేమందరం కలిసి మీకు ఒక కంబైన్డ్ డీల్ ఆఫర్ చేయగలం. టైటన్స్ అందరూ కలిసి మా కోసం చేస్తున్నారు Thank you, boss. Thank you so much ఫర్ for your యువర్ motivation. మోటివేషన్. అండ్ మేము ఎక్కువ శాతంలో ఇప్పుడు మేము కొంచెం కన్విన్స్ అయ్యి 21 కోట్ల వాల్యుయేషన్ కి ఒప్పుకుంటాం. అంటే చాలా చాలా difference. గ్యాప్ ఉంది. మీది చాలా మంచి బ్రాండ్, ఇంకా మీరు కూడా మంచి ఫౌండర్స్. బట్ నంబర్స్ లో కొంచెం తేడా ఉంది, సో మేమైతే చేయలేమండి. ఇది నిజంగా చాలా గొప్ప క్వాలిటీ. ఇది కొంతమందిలో మాత్రమే ఉంటుంది. ఇలా వేదిక మీదకి రావడం, మీ ప్రొడక్ట్ని అలాగే మీ ఐడియాస్ని చూపించడం, చెప్పడం, అది కూడా ఇలాంటి దిగ్గజ టైటన్స్ ముందు ఏది ఏమైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కొంచెం భయంగానే ఉంటుంది. మీ బిజినెస్ని ఇప్పుడే స్టార్ట్ చేశారు, దాన్ని పెద్ద చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ఆఫర్స్ వస్తూ ఉంటాయి, వాటిని డిక్లైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మళ్ళీ మీ ఆలోచనతో ముందుకు వెళ్తారు, పైకి తీసుకురావాలనుకుంటారు. ఇంత స్ట్రాంగ్ గా ఉండే క్వాలిటీ కొంతమందికే ఉంటుంది. సో విదేశ్, ఐ రియల్లీ విష్ యూ లాట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you all ఫర్ of బీయింగ్ you. హియర్ విత్ us. గుడ్ లక్. మీ బ్రాండ్ చాలా గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే అతి త్వరలోనే మీరు మళ్ళీ ఐడియా బాజ్కి రావాలి. థ్యాంక్ యూ. Thank you very Thank you much. very much. Thank Thank you. you all of you.